కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుని నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్ల సలహాల్ని సూచనల్ని వినిపిస్తూనే ప్రతి శనివారం రైతు అంతరంగం శీర్షికన రైతన్నల సాధక బాధలను విజయాలను సుఖ వినిపిస్తుంది 1.2 FM కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎండాకాలంలో పెంపుడు కుక్కలకు వచ్చే వ్యాధులు, సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్తో ముచ్చట ఇంటారు. ఇంకా రైతు అంతరంగం శీర్షికన మామిడి తోటల పెంపకం గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన తూప్రాన్ సంపత్ కుమార్తో దినేష్ పెట్టిన ముచ్చట సుఖ ఇంటారు. వచ్చే 24 గంటలల్లా నమోదయ్యే ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 47% నమోదవుతుంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది అన్ని ఏళ్లలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని అన్ని తీర్లా అలరించే మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఎండాకాలం వచ్చిందంటే మనకే పానమంత ఎట్లనో అవుతుంది. ఏమైతున్నదో ఒక్కొక్కసారి తెలియదు కూడా. మరి ఈ ఎండాకాలంలో పెంపుడు కుక్కలకు వచ్చే వ్యాధులు, యజమానులకు సూచనలు పశువర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ ముచ్చట్లు ఇందాం. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. సాధారణంగా ఈ పెంపుడు కుక్కలు ఏవైతే ఉంటాయో అవిటికి ఈ ఎండాకాలంలో ఎసుంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా పెంపుడు కుక్కల్ని ఇంతకుముందు కొంతమంది మాత్రమే పెంచుకునేవాళ్ళు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది వాటి యొక్క ఈ కరోనా లాక్డౌన్ తర్వాత మారిన పరిస్థితులు తర్వాత స్థితిగతుల వలన ఒక్కసారిగా పెంపుడు కుక్కలు అనేటివి ఎక్కువగా పెరిగింది. మన ఆదిలాబాద్లోనే గణనీయంగా సంఖ్య పెరిగింది మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. తర్వాత వీటిపైన అవగాహన కూడా చాలామందికి పెరిగింది. ఎందుకంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ లేదంటే కొద్దిగా తెలిసిన వాళ్ళే ఎక్కువగా మధ్యతరగతి లేదంటే ఎగువ మధ్యతరగతి వాళ్ళు పెంపుడు కుక్కల్ని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. వీటిని చిన్న చిన్న సలహాలు తీసుకొని పెంచుకున్నట్టయితే వీటిని మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు. వీటి వల్ల మనకు కూడా ఎలాంటి ప్రమాదాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సాధారణంగా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఎండాకాలంలో వీటికి కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. వాటిలో ఎక్కువగా పెంపుడు కుక్కలకు వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ కెనైన్ డిస్టెంపరు, పార్వో వైరస్, తర్వాత రేబీసు, ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటివి ఉన్నాయి. అలాగే నట్టల్లో కూడా కొన్ని ఏవంటే ఎకైనోకోకస్ కానీ లేదా డైఫిలిడియం కానీ తర్వాత కొన్ని రకాల యాస్కారిడ్ వామ్స్ కానీ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ ఎక్కువగా దీనికి వచ్చే అవకాశం ఏవంటే మనకు ఈ ఎండాకాలంలో పార్వో కానీ కెనైన్ డిస్టెంపర్ కానీ తర్వాత రేబీస్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలంలో మనం ఇంకొకటి ఇది వ్యాధి అని చెప్పుకోలేం కానీ ఎండ దెబ్బ అనేది తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా చిన్న జాతి కుక్కలు ఉంటాయి, పొమెరేరియన్స్, సిడ్జులు, తర్వాత కొన్ని హచ్ పగ్గ జాతివి అంటే హచ్ కుక్క అంటారు మన దగ్గర, పొమెరేరియన్స్ కానీ ఇవన్నిటిని మా స్పిట్స్ కానీ ఇవన్నిటి మనం ఇంట్లో పెంచుకుంటాం క్లాస్ అప్స్ కానీ కొన్ని పెద్ద జాతి కుక్కలు ఉంటాయి. ఏవి అంటే ల్యాబ్రడార్స్ కానీ తర్వాత రాట్ వీలర్స్, తర్వాత జర్మన్ షెపర్డ్స్, వీటిని మనం
ఇంట్లో కంటే బయట ఎక్కువగా పెంచుకోవడానికి ఉంటాయి. ఎందుకంటే పెద్ద జాతి కాబట్టి ఇంట్లో అంత కంఫర్ట్గా ఉండలేవు, కాబట్టి బయట కట్టేయడం అవుతుంది. ఇప్పుడు డాగ్స్ అనేవి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి, అందుకే అవి ఎక్కువగా లాలాజలాన్ని బయటకు వదులుతూ ఉంటాయి. వాటికి శ్వేత గ్రంథులు కూడా ఉండవు, కాబట్టి ఎక్కువగా అంటే వాటికి ఎక్కువగా వేడెత్తది, కాబట్టి ఎండ దెబ్బ అనేది ఎక్కువ తగిలే అవకాశం ఉంటుంది. అంటే శరీరంలో ఉన్న నీళ్ళంతా కూడా లాలాజలం బయటకు వెళ్ళిపోయి శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అందుకే దాన్ని డిహైడ్రేషన్ అంటాం. ఈ ఎండ దెబ్బ అనేది కామన్ గా తగులుతూ ఉంటది. ముక్కులో నుంచి రక్తం గారడం, తర్వాత యూరిన్ లో కానీ మోషన్ లో కానీ బ్లడ్ రావడం, ఇవి కామన్ గా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు కొన్ని ఎండాకాలంలోనే ప్రత్యేకంగా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న ఒక ముఖ్యమైన 3 వ్యాధుల గురించి చెప్పారు కదా, అసలు ఇవి ఈ కాలంలోనే ఎందుకు వస్తాయి, అసలు ఎట్లా వస్తాయి? ఇవి ముఖ్యంగా చెప్పుకున్న అవన్నీ వైరస్లు ఈ కాలంలోనే ఎందుకు వస్తాయి అనుకుంటే, సాధారణంగా ఈ వైరస్ల యొక్క రిప్లికేషన్ అంటే ప్రత్యుత్పత్తి అనేది యాంబియంట్ టెంపరేచర్ అని అంటారు. అంటే 35 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఇవి ఎక్కువగా తుంపర్లు, మోషన్ అంటే మల విసర్జన, తర్వాత స్పర్శ ద్వారా ఎక్కువగా జరుగుతూ ఉంటది. ఒకదానికి డాగ్స్ వాడిన ఇంకో వస్తువులు ఇంకో దానికి వాడడం కానీ ఇట్లాంటి వాటి వలన జరుగుతూ ఉంటది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ యాంబియంట్ టెంపరేచర్ అనేది మీకు వేరే ఏ సీజన్ లో దొరకదు. అంటే 35 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది కేవలం ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ ఇంకోటి, ఈ వైరస్ అనేది మోషన్ లో కానీ వాటర్ లో కానీ ఉన్నప్పుడు అది కొద్దిగా వేడి బయట నుంచి వస్తుంది, ఆ లోపట్లనేమో చల్లగా ఉంటుంది. ఎందుకంటే మన మోషన్ లో కానీ లేకపోతే యూరిన్ లో కానీ లేకపోతే తుంపర్లలో కానీ అక్కడ ఉన్న ద్రవ పదార్థాన్ని అది యూజ్ చేసుకుని అది రిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ఎక్కువగా ఈ సీజన్ లో మాత్రమే ఈ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి మనం చెప్పుకునే పారో ఒకటి, కెనెన్ డిస్టెంపర్ ఒకటి, రేబీస్ ఒకటి. అయితే ఇప్పుడు ఈ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. మరి ఈ వ్యాధులు వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మరి ఈ వ్యాధుల్ని మనం ఎట్లా గుర్తించాలా, వీటికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా, ఎట్లా వాటి గురించి చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధుల్ని మనం గుర్తుపట్టుకోవడం చాలా సులభం. ఎందుకంటే సాధారణంగా మనం డాగ్స్ని పెంచేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వీటిని ఎట్లనో ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని మందలో తోలేసినట్టు తోలం కాబట్టి ఇవి మనతోటే ఉంటాయి, మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి సడన్ గా ఫుడ్ ను మానేస్తాయి. రెండవది, బాడీ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటది. మూడో విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యంగా పారో వైరస్ లో వామిటింగ్స్ కంటిన్యూ అయితానే ఉంటాయి. మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గదు. సాధారణంగా మనం ఓండాన్ సెటర్ అనే మెడిసిన్ ఇవ్వగానే దాని యొక్క వామిటింగ్స్ అనేటివి తగ్గిపోతాయి. ఈ వైరస్ వలన అట్లాంటివి ఏమీ తగ్గకుండా పెరుగుతూ ఉంటుంది. అలాగే మోషన్ లో కూడా వరుసగా మోషన్స్ అయితేనే ఉంటాయి. ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ అయ్యి తర్వాత బ్లడ్ కూడా కంటిన్యూస్ గా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మల విసర్జన చేసేటప్పుడు విపరీతమైన స్మెల్ అనేది వస్తూ ఉంటది. ఉల్లిపోయిన కోడిగుడ్డు ఎట్లయితే వస్తుందో అట్లా వాసన వస్తుంది. ఇలాంటి లక్షణాలను బట్టి మనం దీనికి పారో వైరస్ వచ్చింది అని గుర్తుపట్టచ్చు. ఇంకోటి, కెనెన్ డిస్టెంపర్ కనుక వచ్చినట్టయితే దేనికైతే వస్తుందో దాని యొక్క బ్రెయిన్ లో సిజర్స్ అంటే మొత్తం వనకడం స్టార్ట్ అవుతుంది. వనకడం స్టార్ట్ అయిపోయి తర్వాత ఇది బాడీ మొత్తం ట్రెమర్స్ అంటే మొత్తం వనకడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక మూలకు పోయి పడుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోటి, రేబీస్ అయితే మనం ఇది ఓనర్ని గుర్తుపట్టకుండా ఎవరినంటే వాళ్ళని కరవడము, తర్వాత నీళ్లు కనుక పోసినప్పుడు తాగకపోవడం, దీన్ని హైడ్రోఫోబియా అంటారు. తర్వాత వీలైనంత వరకు చీకట్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటది. నిజం చెప్పాలంటే ఎర్రి కుక్క అంటారు చూడండి, అట్లా అంటే అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరగడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ వ్యాధుల్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఈ వైరస్లకు ట్రీట్మెంట్ లేదు, కానీ మనం ఏంటంటే దాని యొక్క ఇమ్యూనిటీని పెంచడం ద్వారా మనం ఆ వైరస్ని క్రమంగా తగ్గించుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా మనం యాంటీబయాటిక్స్ని వాడాల్సి వస్తుంది. ఆ యాంటీబయాటిక్ని కంపల్సరిగా 5 నుంచి 7 రోజుల వరకు వాడాలి. తర్వాత వాటి యొక్క సెలైన్స్ అంటే మన ద్రవంని రక్తనాళాల్లోకి ఎక్కించడం, తర్వాత వాటితో పాటుగా కొన్ని ట్రైబివిట్ ఇంజెక్షన్లు, మెల్నెక్స్ ఇంజెక్షన్లు, ఇవన్నిటిని మనం రక్తంలో కనుక పంపించి తర్వాత వెట్ ప్లాజ్మా అనే ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు అధునాతనమైన టెక్నిక్స్ వలన క్యాంగ్లోబ్ టీ అని అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ని ఏదైతే వైరస్ ఉంటుందో దానికి సంబంధించిన ఇమ్యూనోగ్లోబులిన్స్ ని డైరెక్ట్ రక్తంలోకి ఇచ్చేసినట్టయితే వెంటనే క్యూర్ అయిపోయి బతికే అవకాశాలు అనేవి ఎక్కువ. ఇంతకుముందు ఈ వ్యాధులు వస్తే చనిపోయే అవకాశం అనేది 90% ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ కనుక చేస్తే 90% బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఈ పెంపుడు కుక్కలకు వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, వాటన్నిటి గురించి చెప్పింది కదా. మరి ఈ పెంపుడు కుక్కలకు వ్యాధులు వచ్చినప్పుడు వీటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎసుంటి చర్యలు తీసుకోవాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, వాటి గురించి చెప్పండి. అట్లాగే ఇప్పుడు ఈ వ్యాధుల బారిన పడ్డప్పుడు ఈ కుక్కల ద్వారా మనుషులకు ఏమైనా ఆ వ్యాధులు సోకే అవకాశం ఉన్నదా?
అయితే సాధారణంగా ఒక అపోహ ఏమైందంటే కుక్కలతోటి బాగా వరకు వ్యాధులు వస్తాయి, కుక్కల్ని మనం పెంచుకోవద్దు, వాటికి ఏమైనా రోగాలు ఉంటే మనకు వస్తాయి అనేది ఒక చిన్నపాటి అపోహ. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే రేబీస్ అనే వ్యాధి అనేది, అది డాగ్ అనేది దానికి ఏదైనా పిచ్చి కుక్క కరిచి తర్వాత దీంట్లో కనుక లక్షణాలు వచ్చి అది కరిచినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎకైనోకోకస్ అనేది, దీని మలంలో ఒక రకమైన పురుగు ఉంటుంది, అది మన ఆహార పదార్థంలో కానీ లేకపోతే మన చేతికి కానీ అంటుకున్నప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మనకు సాధ్యం కాదు అని మనం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వాటికి కొన్ని రకమైన టీకాలు ఉంటాయి. అంటే ఈ వ్యాధి రాకంటే ముందే టీకాలను కనుక మనం వేసుకున్నట్టయితే ఆ టీకాలు వేసుకోవడం వలన ఈ వ్యాధి అనేది రాకుండా మనం కుక్కల నుంచి మనకు రాకుండా మరి కుక్కలకు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, సాధారణంగా డాగ్స్ను ముట్టినప్పుడు, ఎందుకంటే బయట కొద్దిగా తిరుగుతూ ఉంటాయి, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కాబట్టి ఆ డాగ్స్ని మనం ముట్టినప్పుడు చేతుల్ని శానిటైజర్ కంపల్సరీగా వాడుకోవాలి. అట్లా అని చెప్పేసి డెటాల్స్ని శానిటైజర్ డాగ్స్ పైన కొట్టద్దు. అది ఎందుకంటే డాగ్ యొక్క స్కిన్ అనేది మన యొక్క స్కిన్కు చాలా విపరీతమైన తేడా ఉంటుంది. కాబట్టి మనం ముట్టినప్పుడు మాత్రమే మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత డాగ్స్ని వీధిలో తిరిగే కుక్కలతోటి సాన్నిధ్యం జరగనీయకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే బయట డాగ్స్కి సాధారణంగా వ్యాక్సినేషన్ అనేది జరగవు, అవి బయట ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ డాగ్స్ని వీటిని గరవడం కానీ లేకపోతే ఈ డాగ్స్ వాటితోటి స్పర్శ ద్వారా ఏమైనా వ్యాధులను అంటించుకొని అవి మనకు మన ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అంటించే అవకాశం ఉంటాయి. కాబట్టి వాటిని రాకుండా మనం కాపాడుకోవాలి. చాలా సంతోషం సతీష్ గారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పెంపుడు కుక్కలకి ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది, మరి ఈ రోగాలు వస్తే ఆ కుక్కలు ఎట్లా ఉంటాయి, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం గుర్తించడం ఎట్లా అనే ముచ్చట చెప్పిండ్రు. అట్లాగే ఆ రోగాలకున్న చికిత్సలు నివారణ గురించి చెప్పిండ్రు. ఆ సమయంలో ఆ పెంపుడు కుక్కల యజమానులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ముచ్చట కూడా చెప్పిండ్రు. మరి ఎవరైతే కుక్కల పెంపకందారులు యజమానులు ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండాకాలంలో వ్యాధుల నుంచి తమ కుక్కల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 ముచ్చట్లు పనికేస్తాయని భావిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఎండాకాలంలో పెంపుడు కుక్కలకు వచ్చే వ్యాధులు, యజమానులకు సూచనలు. పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్తో లెనిన్ వచ్చిన ముచ్చట ఉంది. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। पुतला बोल रहा है? देख बेटा, तू जो ये अंधाधुंध बतान मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। अब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम, उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, भी खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రతి సోమ, గురు, శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన రైతన్నల సాధక బాధలను గట్లనే విజయాలను సుఖ మీకు వినిపిస్తుంది 100.2 FM. మరి ఇయాలటి రైతు అంతరంగం శీర్షికన మామిడి తోటల పెంపకం గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన తూప్రాన్ సంపత్ కుమార్తో దినేష్ పెట్టిన ముచ్చట ఇనుండ్రి. తూప్రాన్ సంపత్ కుమార్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాలలో ఏం ఉద్యోగం చేశారు మొదట్లో? నేను 4-5 రకాల ఉద్యోగాలు చేశాను. పిహెచ్డి చేస్తున్నప్పుడే నాకు ఐఐటి ఢిల్లీలో ఒక చిన్న ఉద్యోగం సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్గా వస్తే అప్పుడు ఉద్యోగ అవసరం బాగా ఉండే కాబట్టి ఉద్యోగం తీసుకున్నాను. తర్వాత అక్కడే సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీలో రీసెర్చ్ ఆఫీసర్గా
జాయిన్ అయ్యాను. అది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద వస్తుంది. దాంట్లో పనిచేసే భాగ్యం నాకు కలిగింది. పదవి విరమణ తర్వాత అసలు మామిడి తోటను ఎంచుకోవడానికి కారణం ఏంటిది? నేను ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఊర్లో పుట్టాను. అక్కడ పుట్టి 10th ఇంటర్ ఇవన్నీ చదివేసి ఢిల్లీలో పై చదువులకు వెళ్ళాను. కానీ అప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, రిటైర్మెంట్ తర్వాత మన ప్రాంతానికే వచ్చి ఏదైనా సమాజ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కోసమని రిటైర్ కాగానే మేము ఇటు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఢిల్లీ నుంచి చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే మాది వ్యవసాయ కుటుంబం కాదు. మా తండ్రి వ్యాపారం చేసేవారు, తల్లి మామూలు గృహిణి అన్నమాట. ఉద్యోగాలన్నీ బ్రాడ్గా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినవి కావడం వల్ల మంచి మంచి ప్రయోగాలను చూసే అదృష్టం నాకు కలిగింది. ఆ నాలెడ్జ్నంతా నా దగ్గర ఉండడం వల్ల ఉపయోగించుకోవచ్చని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకుంటే బాగుంటుందని మామిడి తోటను కొనుక్కున్నాము. ఎన్ని ఎకరాల మామిడి తోట కొన్నారు? 10 ఎకరాలు ఉంటుంది. 450 మొక్కలు ఉంటాయి. ఎంత వయసున్న మామిడి మొక్కలు ఎంచుకున్నారు మీరు? మేము ఒకటి మొదటి నుండి స్పష్టంగా ఉన్నాము. నా వయస్సు రీత్యా నేను ఇప్పుడు మామిడి మొక్కలను నాటితే అందులో 6-7 సంవత్సరాలు నేను ఎదురు చూడాల్సి వస్తుంది కాపు కోసం. అందుకోసము కాపు టైమును తగ్గించడానికి బాగా ఏపుగా పెరిగిన మామిడి చెట్లు ఉన్న తోటనే కొనుక్కుంటే బాగుంటుందని మామిడి తోట కోసం మేము వెతికి చివరికి ఈ తోటతో మేము మా కళను నెరవేర్చుకుంటున్నాము. 10-12 సంవత్సరాల మామిడి మొక్కలు, ఏపుగా పెరిగిన మామిడి మొక్కలు. అయితే కొన్ని ఒక 100 వరకు క్షీణ దశలో ఉండి చనిపోయేటట్టుగా ఉంటే మేము వాటిని క్లియర్ చేయించి మళ్ళీ ఒక 3 సంవత్సరాల మొక్కలను వేయించి పెట్టాము. దాంట్లో అన్నీ కలుసుకొని పెరుగుతాయి అన్నట్టుగా. అయినా కానీ మా అబ్జర్వేషన్ ఏమంటే ఇవి చాలా దూరంగా పెట్టిన మామిడి మొక్కలు కాబట్టి మధ్యలో ఖాళీ స్థలము బాగా ఉన్నట్టుగా మాకు అనిపించేది. ఈ మామిడి మొక్కల మధ్యలో అంతర పంటలుగా ఏమేమి వేస్తున్నారు? కందులు వేసాము, నువ్వులు వేసాము, గోధుమ కూడా వేసాము. మంచి పంట వచ్చింది. వాటర్ మిలన్ కూడా వేసాము. కానీ దురదృష్టవశాత్తు ఫస్ట్ వేవ్ కోవిడ్ టైంలో బంపర్ క్రాప్ వచ్చి మాకు కావలసిన ఆదాయం రాలేదు. అయినా కానీ దాన్ని మేము మిత్రులకు, తోటి వాళ్ళకి, ఈ చుట్టుపక్కల ఉండే పేదలకి పంచి మేము ఆ ఖాతాను వేస్ట్ కాకుండా చూసుకున్నాము. రకరకాల కూరగాయలు పండిస్తున్నాం. బెండ, టమాటాలు, మిర్చి. అడవి బోడగాకర గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏమంటే వర్షాకాలం రాగానే అడవిలో పెరిగే బోడగాకరకాయల్ని అవి మామూలు సైజు కాగానే అక్కడ ఎక్కడైతే ఏపుగా పెరుగుతాయో వాటిని తెంపేసి రోడ్డు పక్కల అమ్ముతుంటారు. 6 వారాల కంటే ఎక్కువ ఖాతా దొరకదు. ఎందుకంటే వాళ్ళు అసలు బాగా పెద్దగా పెరగక ముందే తెంపేసుకుంటారు. అది వాళ్ళకు ఒక ఫ్రీగా దొరికే ఆదాయం కాబట్టి ఆ విధంగా అమ్ముతుంటారు. అయితే మేము ఏం చేసామంటే అది మార్కెట్లో 250 నుంచి 350 రూపాయలకి కిలో పోతుంది. 6 వారాలకే పరిమితం కావడం బాగలేదు. కొంచెం చేద్దామని ఒక మిత్రుడి ద్వారా అడవి కాకర విత్తనాలు సంపాదించి మేము పెట్టాము. అంటే అడవిలో పెరిగే బోడగాకరికాయను వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి పండించి కాయలను చూసాము. 6 వారాలకే దొరికే ఖాతా ఇరిగేషన్ ఇచ్చేసి వర్మి కంపోస్ట్ వేసుకుంటూ పోతే మాకు ఖాతా డిసెంబర్ వరకు కూడా వచ్చింది. ఈ మామిడి మొక్కలకు నేను చూశాను అక్కడక్కడ సున్నం కొట్టారు. ఎందుకు అట్లా కొట్టారు? కీటకాల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. ఇది అనాదిగా వస్తున్న టెక్నాలజీ, కొత్త విషయం ఏం కాదు. సున్నము దాంట్లో బోర్డాక్స్ మిశ్రమం కలిపేసి ప్రతి ఏటా పెట్టిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. క్రాప్స్ ఎన్నిసార్లు తీసుకున్నారు మీరు? మేము ఇప్పటి వరకు ఇది 3rd క్రాప్. ఇది నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతంలో గుత్తా తీసుకునే వాళ్ళు అన్ని దీన్ని పట్టుకుంటారు అంటారు. వాళ్ళు తిరుగుతుంటారు, పూత చూస్తుంటారు. వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు. ఒక 2 పక్షాల వారు ఒప్పుకున్న అమౌంట్కి ఒప్పుకుంటారు. సో అది పట్టుకున్నప్పటి నుంచి బాధ్యత వాళ్ళదే అవుతుంది. నీళ్లు పెట్టడం కానీ, ఏమైనా రోగాలు వస్తే మందులు చల్లుకోవడం కానీ బాధ్యత అవుతుంది. కొందరు ఈ పద్ధతులు సరిగా లేవని ఏం చేస్తారంటే అవి పూర్తి ఖాతా వచ్చేంత వరకు వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకొని ఖాతా తెంపడానికి రెడీగా ఉన్న సమయంలో కాంట్రాక్టర్స్తో మాట్లాడుకొని చెట్లను 4-5 రోజుల్లోనే మొత్తము తెంపుకునే ఆచారం కూడా ఇక్కడ ఉందని మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇవి ఏం రకం మామిడి మొక్కలు? ఇవన్నీ ఏమేమి రకాలు ఉన్నాయి? ఇందులో 6 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ మామిడి మొక్కలకు నీళ్ళు ఎట్లా వారిస్తారు?
మొదటి నుంచి డ్రిప్ సిస్టమ్ ద్వారానే పారిస్తున్నాము. అవసరానికి అనుకూలంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారితో మాకు మంచి సత్సంబంధాలు నెలకొల్పాము. అవసరం ఉన్నప్పుడు మేము ఫోన్ ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళని పాటిస్తుంటాము. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, ఒకసారి మనము ఈ కాంట్రాక్టర్స్ గుత్తా పట్టుకునే వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు పూర్తి రక్షణ బాధ్యతలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు గుత్తా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు రాబడికి ముఖ్య ప్రధాన పాత్రదారులు అవుతారు. అప్పుడు వాళ్ళు వారి ఇష్టం వచ్చినట్టుగా ఇరిగేషన్ కానీ మందులు చల్లడం కానీ రోజు గమనించుకుంటూ చేస్తుంటారు. కానీ సిస్టమ్ అంతా డ్రిప్ సిస్టమే. బోరు ఉంది ఒకటి, కానీ ఇక్కడ అదృష్టవశాత్తు మాకు వాగు ఉంది. వాగు నుండి మేము నీళ్లు తోడుకుంటాము. వాటితో మాకు నీళ్లు అవసరాలన్నీ తీరిపోతున్నాయి. ఎరువులు ఏమేమి వేస్తుంటుంటారు వీటికి? అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన ప్రకారంగా యూరియా, డిఏపి వేస్తాము. వర్మి కంపోస్ట్ మెయిన్గా బాగా ప్రమోట్ చేస్తున్నాము. ఎక్కువ అదే వాడేందుకు ప్రయత్నం చేస్తాము. కొన్ని సమయాల్లో పెస్టిసైడ్స్ వాడడం తప్పనిసరి అవుతుంది. దాదాపుగా ఆకుల్ని చాలా రాలుస్తాయి మామిడి మొక్కలు. మరి ఆకుల్ని ఏం చేస్తారు? వర్మి కంపోస్ట్గా మార్చడానికి ఆలోచిస్తున్నాము. ఒక పర్కులేషన్ ట్యాంక్ పెద్దది తవ్వించాము. తర్వాత ఐడియాస్ ఉన్నాయి కంపోస్ట్ తయారు చేయడానికి. ఇప్పటి వరకు కాల్చడం అన్నట్టు మేము చేయలేదు. ఈ వర్షాకాలం వచ్చిందంటే విపరీతంగా గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి మొలిసినప్పుడు గడ్డిని ఎట్లా తీసేస్తారు మీరు? మొదట్లో అయితే మేము ట్రాక్టర్ తీసుకొచ్చేసి దున్నించేది. తర్వాత కూరగాయల పంటల్లో కానీ వరిలో కానీ అయితే గడ్డి మందు అని అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెప్పిన ప్రకారంగా వాడేది. ఇప్పుడు ఏం చేసామంటే అగైన్ మళ్ళీ లేబర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా టైంకు అందకపోవడం వల్ల మా పంటల క్యాలెండరు అంతా మా చేతి నుండి జారిపోతున్నట్టుగా అనిపించింది. ఆ సమయమును వృధా కానీ ఏదో మేము అనుకున్న ప్రకారమే, యోజన ప్రకారమే పంటల పనితీరులు జరగాలని ఈ మధ్యనే మినీ ట్రాక్టర్ ఒకటి కొన్నాము. ఇప్పుడు టైము మా చేతుల్లోకి వచ్చింది. మా అవసరాలను బట్టి ఎక్కడ కొంచెము కలుపు కనబడ్డా కానీ అది వెంటనే అక్కడ వెళ్ళి దున్నడము చేసుకోవడం, ఇట్లా మేము ప్రాంప్ట్గా క్యాంపస్ని అంతా నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే దున్నితే కొన్ని మామిడి మొక్కల వేర్లు తెగిపోయే అవకాశం ఉంటుంది కదా మరి? అంటే ఇది మేము ఇప్పటివరకైతే మా దృష్టిలోకి అది రాలేదు. ఇది మామిడి డీప్ రూటెడ్ సిస్టము. మన నాగళ్ళు కొన్ని ఇంచుల భూమిలోకే వెళ్తాయి. సో అది మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం నేను గమనిస్తాను. మా చేతికి వచ్చి ఇది 3 సంవత్సరాలు పైన అయింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం ఖాతా కాగానే ఒక సిస్టమేటిక్గా చేద్దామని చెట్లను ప్రూనింగ్ కోసము, ట్రిమ్మింగ్ కోసము ఏ అవసరం ఉన్నాయో, ఏ దానికి ఏ యోగ్యత ఉందో దాని ప్రకారంగా చేయాలని మేము అనుకుంటున్నాము. పూత ఖాత ఎక్కువ రావడం కోసం ఎట్లా చేస్తారు? మేము డీకంపోజర్ ఒకటి వాడతాము. తర్వాత గాలాలు తీయించడం, అంటే ప్రతి చెట్టుకు మంచి కుండీలలాగా చేయించడం ఒకటి చేయిస్తాము. ఈ పేడ ఎరువు అందరూ వేయాలని అంటారు కానీ అది లార్జ్ స్కేల్లో దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా మేము వర్మి కంపోస్ట్ని వాడే ప్రయత్నం చేస్తున్నాం. అది మెయిన్గా మార్కెట్లోనే కొని మేము వేస్తుంటాము. ఈ కోతులు, పందుల నుంచి మీ పంటని ఎట్లా కాపాడుకుంటారు? పందుల నుంచి మొదట్లో మేము బాగా భయపడేది, ఎందుకంటే ఫెన్సింగ్ సరిగా ఉండేది కాదు. మేము కొనక ముందు ఓన్లీ బార్బుడ్ వైర్ ఉండేది. మా తోట వెనకాల అడవి ఉండేది. దాంట్లో నుంచి పందులను నేనే చూశాను మా క్యాంపస్లోకి రావడము, అవి రాత్రంతా తిరగడము అవన్నీ. అయితే ఫస్ట్ రాగానే మేము మా తోట అంతటికి మొత్తము ఫెన్సింగ్ చేయించాం. ఇనుప వైరుతో ఫెన్సింగ్ చేయించి ప్రాపర్ గేట్ పెట్టించాము. ఇప్పుడు బయట నుంచి లోపలికి అడవి పంది రావడము 0 ఛాన్స్. కానీ కోతులను అలా చేయలేము. అవి ఎగిరి వస్తాయి, దుంకి వస్తాయి కాబట్టి అది చాలా కష్టమైన పని. అయితే ఎవరో అన్నారు కొండెంగల బొమ్మలు, అంటే ఫ్లెక్సీ పైన కొండెంగల బొమ్మలు పెడితే అవి చూసి రావు అని అన్నారు. అంటే నేను ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ని, ఏదైనా రిజల్ట్స్ సైన్స్ ప్రకారంగా ప్రూవ్ చేయింది నమ్మను. కానీ చలో పెట్టి చూద్దాం, దీంట్లో మనకేం నష్టం లేదులే అని 2 ఫ్లెక్సీలను నేను కొండెంగల బొమ్మలను ప్రింట్ చేయించి పెట్టాను. మా సూపర్వైజర్ని అడిగితే సార్ కొంచెము తగ్గినట్టుగా ఉందని చెప్పాడు. కానీ నలుగురికి చెప్పేందుకు ఇది ప్రయోగకరంగా రుజువు చేశామన్న విషయం అది చాలా ముఖ్యం. ఏదో సగం ఉడికిన అన్నంలాగా ఉండకూడదు నలుగురికి చెప్పే ముందు. తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా వాటర్ మెలన్ పెట్టినప్పుడు పెట్టాము. అది బాగానే పనిచేసింది. ఇంకొకటి కూడా ఉంది, రికార్డెడ్ శబ్దాలు అంటే అరుపులు అన్నమాట. అది కూడా మేము 1 సంవత్సరం వాడాము.
ఇట్లా 3-4 రకాల మిశ్రమంతో కూడిన స్ట్రాటజీ వర్కౌట్ చేశాము. మొదట్లో మామిడి తోట కోసం ఎంత తిరిగారు, ఎన్ని చోట్ల తిరిగారు, ఎన్ని సంవత్సరాలు వెతికారు? బాగానే తిరిగాం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒకటి, నాకు పెరిగిన చెట్లున్న తోటనే కావాలి, వయసు రీత్యా నాకు కట్ షార్ట్ చేయడం అంటే తగ్గించడానికి కోసమని ప్లాన్ వేశాను. నా వయసు కూడా చూసుకోవాలి కదా, అది ఒకటి. రెండవది, నాకు 5 ఎకరాల కంటే ఎక్కువ కొనాలని అస్సలే లేదు. నాకు లేబర్ ప్రాబ్లము తెలుసు, దేశంలో ఏమైతుంది, లేబర్తో పెట్టుకుంటే చాలా కష్టము. 5 ఎకరాల కంటే ఎక్కువ అస్సలు కొనద్దని తిరిగాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు అనుకున్నట్టు ఎవరు కట్ చేసి ఇవ్వడం కానీ అంతే ఇవ్వడం కానీ ఉండదు. ఎంత ఉంటే మీకు అది 7 ఉంటే 7 కొనాల్సిందే, 8 ఉంటే 8 కొనాల్సిందే. అదృష్టవశాత్తు మాకు పెరిగిన మామిడి, కానీ ఇది 10 ఎకరాలు ఉంది, కొనుక్కున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు మీలాగే పదవి విరమణ తర్వాత తోట కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మెయిన్ నీళ్ళ సదుపాయం చాలా ముఖ్యం. అది చూసుకోండి. బోర్వెల్స్ కానీ, దగ్గరలో వాగు కానీ, ఇంకేదైనా సదుపాయం ఉంటేనే మీరు ఫస్ట్ నంబర్ 1 అది చూసుకోండి. తర్వాత మన దృఢ సంకల్పాన్ని బట్టి మనము ఏ విధంగానైనా డెవలప్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు ఏమీ లేకుండా చూసుకోండి మీరు కొనేటప్పుడు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేకపోతే మీకు సలహాలు ఇవ్వవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 981040282895. థ్యాంక్ యూ. రైతు అంతరంగం శీర్షికన మామిడి తోటల పెంపకం గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వా గ్రామానికి చెందిన తూప్రాన్ సంపత్ కుమార్తో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई, बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా